సంబంధించిన పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా సంజయ్ కుమార్ ఝా గారు కూడా రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, జౌళి శాఖ మాచి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చేనేత కార్మికులకు అండగా నిలబడడానికి, పరిశ్రమలను మరింత ముందుకు తీసుకొని పోవడానికి కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై ఒక సమీక్షా సమావేశం నిర్వహించాలని చెప్పి అనుకోవడం, టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి యజమానులు వారి సంఘం కూడా ఒకసారి ఆ పార్కులు సందర్శించి సమస్యల పరిష్కారానికి ఆమోదయోగ్యమైనటువంటి ఒక కార్యాచరణ కూడా రూపొందించాలని చెప్పి వారి కోరిన క్రమంలో ఈరోజు ప్రభుత్వం పక్షాన గౌరవ కలెక్టర్ గారు మేము ఈరోజు రావడం జరిగింది. వారితో సమీక్ష కూడా చేయడం జరిగింది. ప్రధానంగా మరింత ముందుకు ఈ పరిశ్రమ సాగాలంటే కొన్ని సూచనలు చేసింది. ప్రధానంగా టెక్స్టైల్ పార్కులు ఉన్నటువంటి వారికి కూడా విద్యుత్తును సబ్సిడీ రూపంలో ఇచ్చినట్టయితే, పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు మహారాష్ట్రలో, ఆ విధంగా 8 రూపాయలని తగ్గించి 3 రూపాయల పైన 4 రూపాయలకు తీసుకొచ్చినట్టయితే మరింత మెరుగైనటువంటి రీతిలో మనం ఉపాధి కల్పించవచ్చు, నేతా కార్మికులకు అండగా నిలబడుతుందని చెప్పిన మాట చెప్తున్నారు. అది కూడా నోట్ చేసుకోవడం తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడతామన్నమాట. దాంతోపాటు కామన్ ఫెసిలిటీస్ సెంటర్ అనేది కూడా 15 ఎకరాల స్థలాన్ని ఈ పార్కుల్లో ఏర్పాటు చేయడం జరిగింది, కానీ ప్రభుత్వం ద్వారా రాలేదని చెప్పని మరి చెప్పడం. అది కూడా 100 కోట్లతో నిర్మాణం చేసినట్టయితే పరిశ్రమకు ఊతము, పరిశ్రమ దూసుకుపోవడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుందంటే పోటీ ప్రపంచంలో తట్టుకోవడానికి ఇతర రాష్ట్రాలతో పాటు మెరుగైనటువంటి రీతిలో మరి మనం గుడ్డను తయారు చేయడానికి చక్కటి అవకాశం ఉంటుందని చెప్పి సూచన కూడా జరిగింది. అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం తీసుకొని వెళ్ళి మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో తుమ్మలాగేశ్వరరావుతో మాట్లాడి తదుపరి సమావేశం లోపల ఒక నిర్ణయం తీసుకోవడానికి కోసం ఆ అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. ఈరోజు ఇక్కడ దీంతో పాటు మరి 2 రోజుల తదుపరి ఇక్కడ ఇప్పటికే ఒక 49 షెడ్లు నిర్మాణం చేసి వర్కర్ టు ఓనర్ను చేయాలని చెప్పిన లక్ష్యంలో ఏదైతే పెట్టడం జరిగిందో అందులో ఉన్నటువంటి కార్మికుల సంఖ్యకు అనుగుణంగా మరి దానిపైన కూడా ఒక సమావేశాన్ని సమీక్ష రూపంలో గౌరవ కలెక్టర్ గారు శనివారం నాటికి ఏర్పాటు చేసి, ఇక్కడ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా అటు యాజమానులు, ఆసాములు, కార్మికులు 3 వర్గాలుగా ఏవైతుందో వారందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా పరిశ్రమను మరింత ముందుకు దూసుకొని పోయే విధంగా శనివారం నాడు ప్రభుత్వం కూడా ప్రిలిమినరీ సమావేశాన్ని కలెక్టర్ గారి అధ్యక్షన అది కూడా జరగబోతా ఉంది. ఈ తదుపరి ఈ మొదటి సమీక్ష సమావేశం తదుపరి మరి దీనికి కమిషనర్గా కార్యదర్శిగా ఉన్నటువంటి మరి శైలజ అయ్యర్ మేడం గారు ఇంతవరకు ఇందులో అనుభవం ఉన్న వారు రావడం జరిగింది. వారితో కూడా నిన్న చర్చలు జరపడం జరిగింది. వారు కూడా ఈనాడు సమావేశాన్ని మీరు వెళ్ళి ప్రిలిమినరీగా ఉన్నటువంటి సమస్యను తెలుసుకోమని చెప్పడం, వారు కూడా త్వరలో రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తదుపరి మంత్రివర్యులు నేరుగా వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో టెక్స్టైల్ రంగానికి సంబంధించిన అంశాలు కానీ, సిరిసిలో ఉన్నటువంటి పవర్ లూమ్ సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయి, ఏదైతే కార్మికులకు ఉపాధి భరోసాను కల్పించడంతో పాటు పనిని కల్పించాలని చెప్పి అనేది ఏదో దాన్ని చేయడం కోసం అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకోవడం కోసం ఒక కార్యాచరణను తీసుకొని మీ ముందుకు వస్తుంది ప్రభుత్వం అన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మిక సోదరులకు తప్పనిసరిగా పని కల్పించే ధ్యేయంగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది. ధార్మిక క్షేత్రం అనేది మనం మొదటి చెప్తున్నాం. ఏ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం అనుకుంటుంది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ టెక్స్టైల్ పార్కులో ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగిందనమాట. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, కార్మికులందరికీ కూడా పని కల్పించే బాధ్యత తప్పనిసరిగా తీసుకుంటాం అన్నమాట. సరే, గతంలో ఉన్నటువంటి సమస్యలు 1-2 ఉంటే ఆ సమస్యలు కూడా పరిష్కరించుకోవాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కూడా చెప్పడం జరిగింది. ఆ అంశంలో ప్రభుత్వం పక్షాన ఏదైనా అవసరం అంటూ కూడా మేము వారికి అండగా ఉంటామని కూడా ఈ యాజమానులు చెప్పినాం, ఆసాములు చెప్పినాం. కాబట్టి ఆ అంశంలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం వెనక్కిపోదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం బకాయిలు పెట్టి పోయినటువంటివి కూడా ఇవ్వడానికి కోసం ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ఆ బకాయిలు కూడా తీర్చడానికి కోసం దఫల వారీగా కూడా బకాయిలు కూడా చెల్లిస్తూ ఉంది ప్రభుత్వం. రాబో రోజుల్లో మిగతా బకాయిలు ఉంటే కూడా వాటిని కూడా చెల్లించడంలో ప్రభుత్వం ముందుంటుందన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ పారిశ్రామికవేత్తలందరూ కూడా తమ పవర్ లూమ్స్ను ప్రారంభించి మార్కెట్లో ముందుకు పోయే విధంగా ఉపాధి పరిశ్రమను ఉపాధి ద్వారా కూలీలకు పని కల్పించే బాధ్యత